బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకున్నారు. ఆరోగ్యం బాగోకపోవడంతో తుమ్మల అల్లుడు ట్రీట్మెంట్ కు తీసుకుంటుండగా ఇక ఆయనను చూడ్డానికి మంత్రి తుమ్మల దుబాయ్కు వెళ్లారు. అయితే స్కెడ్యూల్ ప్రకారం ఎల్లుండి తిరిగి హైదరాబాద్ కు రావాల్సి ఉండగా ప్రస్తుతం యుద్ధ వాతావరణంతో ఫ్లైట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. ఏదైతే అల్లుడి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గత 2 రోజుల క్రితమే ఏదైతే దుబాయ్ కి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ ప్రస్తుతం అల్లుడికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం, ఇప్పటికీ ఏదైతే ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ఏ మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో అనేక ఫ్లైట్స్ కూడా ప్రస్తుతం క్యాన్సిల్ అవ్వడం కూడా జరిగింది. అనేక మంది తెలుగు వాళ్ళు కూడా దుబాయ్ లో చిక్కున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. అయితే తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రస్తుతం ఏదైతే దుబాయ్ లోనే చిక్కున్నారని చెప్పుకోవాలి. ఏదైతే దాని షెడ్యూల్ ప్రకారం తుమ్మల నాగేశ్వరరావు మరో 2 రోజుల తర్వాత తనకు సంబంధించిన రిటర్న్ ఫ్లైట్ ఉంది. కానీ ప్రస్తుతం ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఫ్లైట్ క్లియరెన్సెస్ లేవు. ఎందుకంటే ఏదైతే ఇరాన్ ఏదైతే ఉందో, ఇరాన్ సంబంధించినటువంటి ఏదైతే దాడులు మొత్తం కూడా ఏదైతే సౌదీ అరేబియా, దుబాయ్ సంబంధించినటువంటి యుఎస్ఏ కన్సల్టెంట్ హాస్పిటల్ పైన దాడి చేస్తుంది. దీంతో పెద్ద ఎత్తున కూడా విమానానికి సంబంధించినటువంటి ఎయిర్ క్లియరెన్స్ ఎక్కడా లేదు. అన్ని విమానాలు కూడా రద్దు చేసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో 2 రోజుల తర్వాత తుమ్మల నాగేశ్వరరావు తిరిగి హైదరాబాద్ వచ్చే షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అక్కడ విమాన క్లియరెన్స్ లేదు కాబట్టి, విమానాలన్నీ కూడా రద్దయ్యాయి కాబట్టి ఆ క్లియరెన్స్ విమానాలకు సంబంధించినటువంటి ఏదైతే రీషెడ్యూల్ మళ్ళీ వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు అయితే దుబాయ్ లో చెప్పినా ప్రస్తుతం సేఫ్ గానే ఉన్నారని చెప్పి కూడా తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, పిఎస్లు అందరూ కూడా మనతో మాట్లాడడం కూడా జరిగింది. సో ఆ షెడ్యూల్ ప్రకారం తుమ్మల నాగేశ్వరరావు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ లోపు క్లియరెన్స్ వస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం కూడా చెప్తున్నారు. సో తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన షెడ్యూల్ మరి ఎలా ఉండబోతుంది, 2 రోజులలో విమానాలకు సంబంధించిన సర్వీస్ పునరుద్ధరణ అవుతాయా లేదంటే ఇంకా సమయం పడుతుందో, అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు అక్కడే ఉంటారని చూడాల్సింది. ప్రస్తుతం కేవలం పర్సనల్ ఇష్యూస్ అంటే తన అల్లుడి ట్రీట్మెంట్ కోసం మాత్రమే తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్కి వెళ్ళినట్టయితే చాలా క్లియర్ గా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ అజీం.